ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ అందిస్తున్న జిల్లా నివేదిక. ఉమ్మడి ఖమ్మం జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, జిల్లా పునర్విభజన అనంతరం ఖమ్మం జిల్లాకు పరిశ్రమలు లేకుండా పోయాయని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాను పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. వ్యవసాయ ఆధారిత ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి పనులు వేగవంతం చేశారు. జిల్లాలోని 21 మండలాల్లో దాదాపుగా 3 లక్షలపై చిలుకు ఇళ్ల సర్వే పూర్తి చేశారు. జిల్లాలో ఇంచుమించు అన్ని మండలాల్లో 99% పైగా ఈ సర్వే పూర్తయింది. భూగర్భ జలశాఖ అధికారులు జిల్లాలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు సంచార ప్రయోగశాల వాహనాన్ని జిల్లాకు కేటాయించారు. కొణిజర్ల మండలం, తుమ్మలపల్లి, గుత్తి, ఏన్కూరు మండలాల్లో నాచారం గ్రామంలో నీటి నమూనాలు సేకరించారు. అక్కడే పరీక్షలు నిర్వహించి సాగునీటి వినియోగంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 5 గ్రామాల్లో 30 నీటి నమూనాలు సేకరించి అక్కడే సంచార వాహనంలోని ప్రయోగశాలలో పరీక్షించారు. పంటల సాగుకు నీరు అనుకూలంగా ఉందా లేదా అనే అంశాలను పరిశీలించి సూచనలిచ్చారు. రేషన్ కార్డుల్లో తమ పేర్లు నమోదు చేయాలని కోరుతూ మీ సేవా కేంద్రాల ద్వారా సమర్పించిన అర్జీలకు మోక్షం కలగనుంది. గత 2 ఏళ్లుగా ఇలాంటి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలో పెండింగ్లో ఉన్న 61,374 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని, అర్హులను వారు కోరిన కుటుంబ యజమాని కార్డులో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు పంపించారు. ఖమ్మం అర్బన్ మండలంలో అత్యధికంగా 10,864 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అధికారులు చేపట్టిన కిచెన్ గార్డెన్ కార్యక్రమం సత్ఫలితాన్నిస్తోంది. ఖమ్మం జిల్లాలో తొలి విడతలో 51 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లను పెంచుతున్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా, మొక్కలను అటవీ శాఖ ద్వారా ఉచితంగా అందించారు. విద్యార్థులు, గ్రామస్తులు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన బుర్రా మహేష్ అనే యువకుడు అవయవ దానంతో 3కి ప్రాణదాతగా నిలిచాడు. జిల్లాలోని చేగొమ్మకు చెందిన వీరబాబు, జానకమ్మ దంపతుల పెద్ద కుమారుడు మహేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. తన ద్విచక్ర వాహనంపై సోదరుతో కలిసి చేగొమ్మకు వెళ్తుండగా మరో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వెనక్కు కూర్చున్న మహేష్ తలకు గాయంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఖమ్మంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. అవయవ దానానికి తల్లిదండ్రులు అంగీకరించడంతో హైదరాబాద్లో వైద్యులు అతని అవయవాలను సేకరించారు. జిల్లాలో పెంచుతున్న మల్బరీ నారు తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. ఇక్కడి నుంచే అత్యధిక సంఖ్యలో మొక్కలను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ఖమ్మం టేకులపల్లిలో పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలోని 4 నర్సరీల్లో మొత్తం 10 లక్షల మొక్కలు అందుబాటులో ఉంచారు. ఇక్కడ తయారు చేసిన నారు మొక్కలను మహబూబాబాద్, సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, హనుమకొండ తదితర జిల్లాల రైతులకు విక్రయిస్తున్నారు. నిరుపేదలకు ఆవాస సదుపాయం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట ఇళ్లు నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. పథకం లబ్ధిదారులు అందుబాటులో ఉన్న స్థలంలోనే 5 లక్షల రూపాయలతో చూడముచ్చటగా ఎలాంటి ఇంటిని నిర్మించుకోవాలో సుదీర్ఘ కసరత్తు చేశారు. ఇందుకు సంబంధించి 2 నమూనాలు రూపొందించారు. ఆయా నమూనాల్లో ఇళ్లను నిర్మించుకునేందుకు వీలుగా అవగాహన కోసం జిల్లాలో అక్కడక్కడ ఓ మోడల్ గృహం నిర్మిస్తున్నారు. ఈ పద్ధతుల్లో ఇంటి పనులు చేపడితే 5 లక్షల రూపాయలతో పూర్తి చేయవచ్చునని లబ్ధిదారులకు వివరిస్తున్నారు. జిల్లా ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. పిండి వంటలు ఆరగించి ఆనందంగా గడిపారు. ఇళ్లల్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లో గంగిరెద్దుల సందడి నెలకొంది. కనుమ రోజు గ్రామాల్లో రైతులు గోమాతలకు పూజలు నిర్వహించారు.